ద్రౌపది వస్త్రాభరణంలో మెయిన్ విలన్ దుశ్శాసనుడు కాదు. సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 5 ఆఫ్ మహాభారత సైకాలజీ. ఈ సిరీస్ లో మనం మహాభారతంలోని మనుషుల మైండ్ సెట్ అండ్ వారి సిచ్యువేషన్ ని చూస్తున్నాం. ఈ మహాభారతానికి పునాది ద్రౌపది వస్త్రాభరణం అనే చెప్పవచ్చు. ద్రౌపది ఆ రోజు పడ్డ బాధ మనుషుల అసలు స్వభావాన్ని వారికే తెలిసేలా చేసింది. ఆ రోజు ఆమె సైలెంట్ గా ఉండలేదు. ధర్మరాజు తనను తాను ఓడిపోయాక నన్ను పనంగా పెట్టే హక్కు ఉందా అని అడిగింది. దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఒకవేళ ఆన్సర్ తెలిసినా ఎవరు చెప్పలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ మారల్ పారలైసిస్. ఆ సభలో పెద్దలు, చట్టం, మానవులు మరియు మానవత్వం అన్ని ఫెయిల్ అయ్యాక తను పోరాడి చివరికి ఆ కృష్ణుడికి సరెండర్ అయ్యింది. అంతమంది ఉన్న ఒక్కరు కాపాడలేదు. చివరికి ఆ దేవుడే కాపాడాడు. కృష్ణుడు ముందే కాపాడొచ్చుగా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మానవ ప్రయత్నాల మధ్యలో ఉండడు. మనం ధర్మపరంగా ప్రయత్నం చేసి కూడా ఎదుటి వారి వలన ఓడిపోతున్నామంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. అసలు కృష్ణుడు రాకపోతేనే కదా మనకు భీష్మ, ద్రోణ, విదురుని లాంటి మహావీరుల మైండ్ సెట్ అర్థమైంది. కృష్ణుడు రాకపోతేనే కదా అధర్మం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ ఇంకో సెన్సిటివ్ విషయం ఏంటంటే ద్రౌపది అప్పుడు రజస్థల దశలో అంటే పీరియడ్ స్టేజ్ లో ఉంది. అండ్ తను ఏకవస్త్రంతో ఉంది. అంటే తన ఒంటిపైన కేవలం ఒక వస్త్రం మాత్రమే ఉంది. అలాంటి దశలో ఉన్న ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి అవమానించారు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ కల్లారా చూస్తూ సైలెంట్ గా ఉన్న భీష్మ, ద్రోణులను చంపడం ధర్మం కాదా? అసలు ఇలాంటి ఐడియా ఇచ్చిన కర్ణుని చంపడం ధర్మం కాదా? కేవలం తనని పెళ్లి చేసుకుని అన్నందుకు ఇంత అవమానించడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. ద్రౌపది వస్త్రాభరణంలో ఓడిపోయింది ఓన్లీ మనుషులు కాదు, మొత్తం సమాజం. ఒక సమాజం కూలిపోయేది కేవలం క్రైమ్స్ వలన కాదు, అలాంటి క్రైమ్స్ నార్మల్ అయినప్పుడు.